ఆరాధన ఉందని నాకు చెప్పలేదు. ఈమె చెప్పకపోతే మళ్ళీ చిన్న సూట్ పెడుతుంది. ఏం చేయాలి బా? సిస్టర్ చెప్పే సిస్టర్ ఇష్టం వాళ్ళ ఇంట్లో పేరుంది చెప్పి సిస్టర్ నువ్వు వెళ్ళేటప్పుడు నాకు కూడా చెప్పండి సిస్టర్. అది ఏం చెప్పలేదు సిస్టర్, ఈరోజు చెప్పలేదు. నాకని పెట్టుకుంటే పనే కాదు, ప్రార్థన ఎందుకు పెట్టుకున్నానో ఏమో. ప్రేరు చెప్పలేదు, ఇట్లా అన్నాడు. సిస్టర్ చేసుకోవాలా, ఇంటికాడ ప్రేరు ఉంది కదా రావా? అమ్మో ఈ మర్చిపోయినా కూడా ఇట్లా ఉన్నాయి అంటే కొన్ని వచ్చినాక తింటాం. బైబిల్ తీసుకుని చదివిస్తారు. మా ఇంటికి అసలు చిన్న మస్తు బిస్కెట్ తింటుంది కానీ వీళ్ళ ఇంటికి అసలు ఒక్క బిస్కెట్ వచ్చి చిన్నది పోయి బిస్కెట్లను లోపల పెట్టుకోపోదు, లేదంటే చీమలు పడుతుంది. ఇంకా 4 రోజులన్నా తినచ్చు. అవును సిస్టర్, నేను మర్చిపోయిన బైబిల్ వస్తుంది. నేను పోయి లోపల చిన్నారి ఒక గుర్తు చేసినందుకు కూడా ఒక బిస్కెట్ కూడా ఇవ్వలేచ్చి. ఏమే చిన్నారి చికెన్ చేసింది, మటన్ చేసి వంట వచ్చింది ఏమో, నాకేం తెలుసు. పప్పు అయితే నేను తినంటాను. తింటున్నానండి, తినక వచ్చినావా అట్లా వచ్చినావా? ఇట్లయితే నువ్వు తిన్నకే ప్రార్థన అయిపోయిందని మీ ఇంటికి వెళ్ళు. నాకు 2 minutes రాలేదు, చాయ్ రాలేదు. ఏంది నువ్వు అంత వేస్తావు? చాయ్ తాగలేవు ఎప్పుడు? నువ్వు ఈరోజు చాయ్ తాగాకే. బిస్కెట్లు ఇవ్వలేరు, బిస్కెట్ కోసం అయినవా? అవునే మరి. ముందైతే తాగే మర్చిపోయాను అనుకుంటా. ప్రార్థన ఉంటే బిస్కెట్లు ఇవ్వాలి, చాయ్ ఇవ్వాలి. అట్లా అన్నప్పుడు ప్రార్థన పెట్టుకోవద్దు. వర్షిత బిస్కెట్లు తీసుకోండి, మర్చిపోయినా తెచ్చుడు. ఇవన్నీ ఎందుకు చేసి ఊళ్ళో ఏమన్నా ఇచ్చినా ఏం కాదు, ఇవ్వకుండా ఏం కాదు. తీసుకో వర్షిత. 2 మూటలు పామాయే. నేను ఏం చేసినానే? బిస్కెట్లు రానప్పుడేమో స్టైల్ పడ్డావే, ఇప్పుడు బిస్కెట్లు వచ్చినాక వద్దు అన్నవే. ఉండదు దేవాలయం చచ్చిపోతున్నాము. మాస్టర్ షాయ్ అల్లరి మూసుకుందావు. నీ చెప్పింది నాకే తెలియలేదే, నువ్వు తెలిసింది కదా. మూసుకొని చప్పుడంగా సేపు చెప్పు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై యుండుడి.